శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రతి సంవత్సరం ఈ ఆడియోని మీ అందరి ముందు ఉంచడం జరుగుతోంది. ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకుని తర్వాత ఈ కార్యక్రమానికి కావలసినటువంటి అన్ని ఉపకరణలు కూడా దగ్గర ఉంచుకుని మీరు ఈ యొక్క ఆడియోని మీరు ఆన్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఒక బ్రాహ్మణుడి చేత మీరు ఈ వ్రతాన్ని స్వయంగా మీరు చేయించుకునేటువంటి ఆ యొక్క భావన మీకు కలుగుతుంది తప్పకుండాను. చేత ముందుగా భక్తులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వరలక్ష్మి వ్రతం యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్యన్మన్నోతపిసీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనేవతే ధేనాపమిత్రైవతు గురుబ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి దీపారాధన వెలిగించి ఆ దీపారాధన దగ్గర పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రిభక్త సన్నిక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపం భట్యాత్మరిచిమదేవాయ పరమాత్మే త్రాహిమాన్ నరకాద్ఘోరాతు దివ్యజ్యోతిర్నమోస్తుతే. లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. దీపస్వరూప లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. పంచపాత్ర దగ్గర పెట్టుకుని ఈ మాటు ఎడం చేత్తో నీళ్లు పోసుకుని కుడి చేత్తో 3 సార్లుగా నీళ్లు తీసుకోండి లోపలికి. ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదరాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షదాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరియే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆ వినాయకుడి మీద, పశు వినాయకుడి మీద ఒక పుష్పం పెట్టి వినాయకుడికి నమస్కారం చేయండి. యశివనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ త్రయో సంస్ఫురణాత్మంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందేవిరస్యామో హృదయస్వ జనార్దనః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆ పశు వినాయకుడికి అక్షతలు పూజ చేస్తూ ఉండండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురంధరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తోః. ప్రాణానామ్యాః. 2 అక్షతలు తీసుకుని వాసన చూసి మీ ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. అందరూ కూడా ఒకసారి ప్రాణాయామం చేయండి. ఉత్తిష్టంతో పిశాచాః ఏతే భూం బారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభేతు. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్యో తేర సోమృతం బ్రహ్మభోర్భవస్వరోం. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. ఉపాత్తదుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవారాः కల్పే వైవస్వతాం మనమంతరే కలియుగే కలిప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతోః శ్రావణమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం శుభతిథౌ వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయా వంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మీరందరూ కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఈ ఆడియో మీ దగ్గర పాత ఆడియో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏం చేయాలంటే, మీరు ఈ యొక్క ఎప్పుడూ కూడా ఋతువు కానీ నెల కానీ ఎప్పుడూ మారదు. మనకి మారేది ఏంటల్లా అంటే ఒక సంవత్సరం పేరు మారుతుంది,
ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరం కాబట్టి క్రోధీనామ సంవత్సరం అని చదువుకుంటాం. ఈ సంవత్సరం పేరు అయితే పంచాంగం ఉన్నట్లయితే లేదా క్యాలెండర్ మీద మీకు ఆ సంవత్సరం పేరు ఉంటుంది, ఆ పేరు చదువుకోవచ్చు అక్కడ. తర్వాత తిథి మారుతుంది. తిథి ఏంటంటే ఒకసారి అష్టమ తిథి అవుతుంది, ఒకసారి ఏకాదశి తిథి వస్తుంది, ఒకసారి ఈ సంవత్సరం ద్వాదశి తిథి వచ్చింది, అంచేత ద్వాదశి అని చెప్పి ఒప్పుకుంటాం అన్నమాట. ఈ మిగతాదంతా కూడా పూజా విధానం యథా సంకల్పంలో ఎలాగే మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే ఉంటుంది. అంచేత భక్తులు ఇది గ్రహించుకుంటే మీరు కొత్త ఆడియోనే మీ దగ్గర ఉండక్కర్లేదు, పాత ఆడియో ఉన్నప్పటికీ కూడా దాన్ని బట్టి మీరు పూజ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మాట మీరందరూ కూడా మీ గోత్రం పేర్లు మీరు చెప్పుకోండి. గోత్రం ముందర ఆడవారు కూర్చొని చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మీ గోత్రం చెప్పుకున్న తర్వాత మగవారి పేరు మనసులో అనుకుని తర్వాత ధర్మపత్నియాం మీ పేరు చెప్పుకోండి, పిల్లల పేర్లు చెప్పుకోండి. సహకుటుంబస్య సభాంధవస్య సభ్రాతృగస్య క్షేమశైరి విజయధైర్య అభయైరైర్గైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్వేద ఫల పురుషార్థిత్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వరూపిణి శ్రీ వరలక్ష్మీదేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యావచ్చిధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం మహాగణాధిపతి పూజాంకరిష్యే. నీళ్ళు ముట్టుకోండి ఒకసారి, ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ నీళ్ళలో ముంచి పైకి తీయండి. తదంగా కలసారాధనం కరిష్యే. అక్కడ మీరు పంచపాత్ర ఉన్నట్లయితే పంచపాత్రకి పసుపురాజు బొట్టు పెట్టవచ్చు, లేదా వేరే పాత్ర పెట్టుకున్నట్లయితే ఆ పాత్రకి పసుపురాజు బొట్టు పెట్టి 2 అక్షతలు ఆ చెంబులో వేసుకుని ఒక చిన్న పుష్పం అందులో వేసుకుని కుడి చేయి దాని మీద మూత వేయండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాశితాః కుక్షోరు సాగరాత్ సర్వే సప్తద్వీపావసుందర అర్గ్వేజో యజుర్వేద సామవేదో అద్రుణాంగై కలిసాం సర్వే కలసాం సమాశ్రితః గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ జనతం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజ అర్ధం దురదక్షైకారకాః కలశోదకేన దేవం ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్యాః. ఈ మాట ఆ కలసలో ఉన్నటువంటి ఆ చెంబులో ఉన్నటువంటి పుష్పంతో నీటిలోను శ్రీ అని రాయండి పుష్పంతో. ఆ నీటిని ముందుగా పశు వినాయకుడి మీద నీళ్లు జల్లి తర్వాత అక్కడ మీరు కలసలు అవి పెట్టుకున్నారు కదా అక్కడ అమ్మవారి పటాల మీద ఆ నీటి మీద నీళ్లు జల్లి తర్వాత మీ తల మీద నీళ్లు జల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా సామాగ్రి అన్నిటి మీద నీళ్లు జల్లండి. యోగోపకరణాన్ని సంప్రోక్ష ఆ పుష్పాన్ని ఆ చెంబులో ఉంచేయండి. వేరే పుష్పం తీసుకోండి. వినాయకుడు పశు వినాయకుడికి నమస్కారం చేయండి. ఏకదంతం సోర్పకర్ణం గజభక్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయ సిద్ధి వినాయకం శ్రీ మహాగణాధిపతయే నమో నమః ధ్యాయామి. ఆ పశు వినాయకుడి మీద ఆ పుష్పం పెట్టి నమస్కారం చేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న గజిత సింహాసనార్థం అక్షతలు వేయండి వినాయకుడి మీద. అక్షతాం సమర్పయామి. నీళ్లు జల్లండి వినాయకుడి మీద పశు వినాయకుడి మీద 3 సార్లుగా తమలపాకుతో కానీ చిన్న పుష్పంతో కానీ 3 సార్లు నీళ్లు చల్లండి. మహాగణాధిపతయే నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః ముఖే ఆచమనం సమర్పయామి స్తనపయామి. తర్వాత ఆవు పాలు ఉన్నట్లయితే ఆవు పాదుకలు తమలపాకుతో కానీ పుష్పంతో కానీ ఆవు పాలు కూడా చల్లండి వినాయకుడి మీద. ఆప్యాయ స్వసమేధుదే విస్పద స్వామవృష్ణీం బభావాజస్య సంగదే శ్రీ మహాగణాధిపతయే నమో నమః గోక్షీరపంచామృతస్థానం సమర్పయామి. ఆవుపా జల్లిన తర్వాత వినాయకుడి మీద మళ్ళా నీళ్లు జల్లండి. ఆ పోష్టామ యోభహస్థాన ఊర్జదాతన మహేరణ చక్షసే యోవసోతమోరస్వాదం దుష్టైరుమాత్ర స్మారంగమో చక్షేజనుదాపో జనైదాచన శ్రీ మహాగణాధిపతయే నమో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధార్ఘ్యం సమర్పయామి. తర్వాత వినాయకుడి మీద 2 అక్షతలు కానీ పుష్పం కానీ పెట్టి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః అభివస్ర సువర్ణస్వతగా పూజమర్చంద్రవర్తమానో హిరణ్యవిశ్వానో రజనో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమో నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. తర్వాత మళ్ళా అక్షతలు వేయండి వినాయకుడి మీద. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిస్వతం ప్రసాదో ఆయుష్యమిగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్సుతేజ శ్రీ మహాగణాధిపతయే నమో నమః యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి. తర్వాత ఓ పుష్పాన్ని గంధంలో ముంచి వినాయకుడి మీద పెట్టండి. గంధద్వారాం దరాదృశాన్ నిత్యపుష్టాంకరేషణం ఈశ్వరీయం సర్వభూతానాంతామహోపవేజరియం శ్రీ మహాగణాధిపతయే నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. చందనస్యోపరి అలంకరణార్థం ఆభరణార్థం అక్షత పుష్పై పూజయామి. అక్షతలు పువ్వులు మీ దగ్గర గరికైనా ఉంటే గరిక అన్నీ కూడా వినాయకుడు పూజ చేస్తూ ఉండండి.
ఓం శుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. తర్వాత వినాయకుడికి 2 అగరత్తులు వెలిగించి వినాయకుడికి ధూపం చూపించండి. వనస్పత్యోద్భవేద్వియేనానా గంధైః సుస్నితాగ్రైః సర్వదేవానాం ధూపోయం ప్రదూరీతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. తర్వాత ఆ వినాయకుడికి దగ్గర వెలిగించినటువంటి దీపాన్ని ఒకసారి వినాయకుడికి దీపం చూపించండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపాంతరమాచమనం సమర్పయామి. నైవేద్యం వినాయకుడి దగ్గర చిన్న బెల్లముక్క కానీ అరటిపండు కానీ పెట్టి పుష్పంతో నీళ్లు చల్లండి. ప్రోక్ష ప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడకండాన్ని నివేదయామి. 5 సార్లు నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఓ తమలపాకు అక్కడ పెట్టుకుని మీ పుష్పంతో నీళ్లు దాని మీద వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనం సమర్పయామి. తాంబూలం వినాయకుడు తాంబూలం పెట్టండి. పోగి బలేశకర్పూరే నాగవలేదలైర్ముక్త చూర్ణేన సంయుక్తం తాంబూలం మృధురీయతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలాం సమర్పయామి. తర్వాత తాంబూలం పెట్టిన తర్వాత హారతి కర్పూరం వెలిగించి వినాయకుడు చూపించండి. సమ్రాజం చ విరాజం చ అభిశ్రేయాజనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రేయాముకేతయామాసకం సృజామసి సంత శ్రీరస్సు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతం పుష్పార్ఘ్యం సమర్పయామి. హారతి చూపించిన తర్వాత పక్కగా పెట్టి ఒక నీటి చొక్క వదిలిపెట్టి హారతి కలగద్దుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. తర్వాత పుష్పం పట్టుకుని వినాయకుడు నమస్కారం చేయండి. సుముఖశేఖ దంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటవగ్నరాజో గణాధిపా ధూమకేత గణాధ్యక్షో పాలచంద్రో గజాన్న వక్రతుండో సూర్పకర్ణో హేరంబ స్కందవో రజా షోడశైతా నామాని ఎప్పటే శృణుయాదభే విద్యారంభే వివాహే చే ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య సంజాయితే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. వినాయకుడి మీద పుష్పాలు వేసి నమస్కారం చేయండి. నమస్కరోమి నమస్కారం సమర్పయామి. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు వేయండి. సాష్టాంగపూర్వక నమస్కారం సమర్పయామి. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. వినాయకుడికి నమస్కారం చేసి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహి మే గణనాయక మహాగణాధిపతి ఏ నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. వినాయకుడికి నమస్కారం చేసుకుని తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూయితం మేదేవ పరిపూర్ణం తతశ్రుతే. అక్షతలు పట్టుకుని చేతిలో నీళ్లు చొక్క పోసుకుని అక్షతలో నీళ్లు కింద తమలపాకు వేసుకుని ఆ తమలపాకు మీద వదిలిపెట్టండి. మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదో భవతో ఉత్తరే సుపకన్నిష్ట భవంతో భ్రవంతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని తల మీద వేసుకోండి. ఆడవారు పుష్పం తీసుకుని కళ్ళకద్దుకుని తలలో పెట్టుకోండి. సహస్ర పరమాదేవ శతమూల శతాంకురా సర్వగం హరతమే పాపం దూర్వా దుష్యప్రణాశిని. యజ్ఞేన యజ్ఞమైజంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యా సంతేహనాకం మహిమానస్య సంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. పూజ చేసిన వినాయకుడి పెళ్ళాన్ని ఒక్కసారి చేతితో పైకెత్తి మళ్ళీ అదే స్థానంలో పెట్టండి. గణపతిం యథాస్థానం ఉద్వాసయామి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పుత్రై పౌత్రైశ్చ వర్ధతాం దీర్ఘమాయు. ఈ వినాయక పూజ అనంతరం వరలక్ష్మీ వ్రతం ప్రారంభమవుతుంది. వినాయక పూజ అనంతరము వరలక్ష్మీదేవికి కలశను ఏర్పాటు చేసుకుని ఆ కలశ మీద ఆ వరలక్ష్మీదేవి యొక్క రూపుని ఆ ఉపాలలో ముంచి దానికి అలంకారం చేసుకుని బొట్టు పెట్టుకుని అది ఆ వరలక్ష్మీదేవి యొక్క పూజ యందు ఉంచుకున్న కలశం మీద అలంకారం చేసుకుని తామర పువ్వును కూడా ఆ యొక్క కలశ యందు అలంకారం చేసి పుష్పాలు చేతితో పట్టుకుని వరలక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే
నారాయణప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ధ్యాయామి. ఆ పుష్పాలు తీసి వరలక్ష్మీదేవి కలశయందు ఉంచి నమస్కారం చేయాలి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఆ వరలక్ష్మీదేవి మీద మళ్ళా 2 పుష్పాలు ఉంచాలి. పాదయో పాద్యం సమర్పయామి. వరలక్ష్మీదేవి మీద మళ్ళా 3 సార్లుగా కలసతోటి నీళ్లు కలసలో ఎందు ఉన్న నీళ్లు వరలక్ష్మీదేవి మీద పుష్పంతో కానీ తామలపాకుతో కానీ 3 సార్లుగా నీళ్లు చల్లాలి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. తర్వాత మీ కలసలో ఆ యొక్క ఆవు పాలు తీసుకుని తమలపాకుతో కానీ పుష్పంతో కానీ కలస మీద ఆవు పాలు జల్లుతూ ఉండాలి. ఆప్యాయ స్వసమేతుదే విస్వత సోమ వృష్ణీయం భవాజస్వ సంగతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. గోక్షేర పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు జల్లిన తర్వాత మళ్ళా ఒక నీటి చుక్క జల్లాలి. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. వరలక్ష్మీదేవ్యే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. తర్వాత మీరు పూజ యందు చీర రవికుల గుడ్డ పెట్టుకున్నట్లయితే ఆ చీర మీద రవికుల గుడ్డ మీద పుష్పాన్ని ఉంచి చెయ్యి ఉంచాలి. ఉపైతుమాం దేవసగ కీర్తిచ్చమన్నా సగ ప్రాదుర్భూతోసురా శ్రేష్ఠం కీర్తిముర్జం దధాతు మే. వరలక్ష్మీదేవ్యే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత ఇంకో పుష్పం తీసుకుని వరలక్ష్మీదేవి యొక్క కలశం యందు ఉంచి నమస్కారం చేయాలి. క్షుత్పిపాసామలాంజశ్మ అలక్ష్మీన్యాసయామిహం అభూతమూర్తంతు సర్వారథమే గ్రహేతు. ఉపవేతార్థం పుష్పం సమర్పయామి. తర్వాత పుష్పంతో గంధం జల్లాలి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాంకరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపవేశ్రియం. వరలక్ష్మీదేవ్యే నమో నమః. చందనం సమర్పయామి. తర్వాత 2 అక్షతలు కలశ మీద వెయ్యాలి. అక్షతాంధవళాన్ దేవి శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్ర కుంకుమ పేతాన్ గుహ్యాద్దే అబ్దిపుత్రిక. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. అక్షతాం సమర్పయామి. తర్వాత పుష్పాలు తీసుకుని ఒక్కొక్క పుష్పాన్ని ఆ కలశ మీద అమ్మవారి యొక్క పటం మీద వేస్తూ పువ్వులు వేస్తూ ఉండాలి. ఓం చెంచలాయ నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః. జాన్యం పూజయామి. ఓం పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యే నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయే నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్భయం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రియే నమః. ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికం పూజయామి. ఓం శ్రీనేత్రాయ నమః. నేత్రై పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః. శిరం పూజయామి. ఓం వరలక్ష్మీదేవ్యే నమః. సర్వాంగానిం పూజయామి. తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం చెప్తున్నాం. అమ్మవారి యొక్క అష్టోత్తరమునకు పువ్వులు అయిపోయిన తర్వాత కొద్దిగా కుంకాన్ని అలా అమ్మవారికి పూజ చేస్తూ ఉండాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచియై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః.
ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాకాంతాయ నమః. ఓం పద్మమాలధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాలాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్వర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఓదరాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయై నమః. ఓం శ్రైణసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం నృపవేశ్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవనారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. నానావిధ విరమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ధూపం. తరువాత మీరు అమ్మవారి గురించి మీ గురించి కట్టుకున్నటువంటి తోరాన్ని ఒక తమలపాకులో పెట్టుకుని కలశ యందు దగ్గరగా పెట్టుకుని ఆ తోరానికి కూడా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు పూజ చేస్తూ ఉండాలి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథం పూజయామి. ఓం క్షీరాబ్దతనయై నమః షష్టమ గ్రంథం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథం పూజయామి. ఈ మాట 2 అగరత్తులు తీసి వెలిగించి ఆ యొక్క వరలక్ష్మీదేవికి అక్కడ ఉన్నటువంటి కలసకి అన్నిటికీ కూడా ధూపాన్ని చూపించాలి. వనస్పత్యోద్భవే దివ్యే నానాగంధై సుసంజితా ఆగ్రై సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. తర్వాత మీరు దీపాన్ని వెలిగించినటువంటి దీపాన్ని ఆ అమ్మవారికి దీపాన్ని చూపించాలి. సాధ్యం ద్రిభక్త సన్నిక్తం మన్నిన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం బచ్చాదీపం ప్రైత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరాదు దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం. మీరు అమ్మవారి గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రసాదములన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఒక ఆకు వేసుకుని ఈ ప్రసాదములన్నీ కూడా అందులోని సర్దుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత అరటిపళ్ళు మీరు తీసుకొచ్చినట్టు అమ్మవారి గురించి తీసుకొచ్చినటువంటి ఏ పళ్ళు అయితే ఉన్నాయో ఆ పళ్ళన్నీ కూడా అమ్మవారి ఎదురుకుండా పెట్టుకుని కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు ఆ తెచ్చుకున్నటువంటి పండ్లు మీరు వండినటువంటి పదార్థములన్నీ కూడా
అమ్మవారి ఎదురుగుండా పెట్టుకోవాలి. ఆ నివేదన చేసినటువంటి ఆ యొక్క పదార్థాలన్నిటి మీద పుష్పంతో నీళ్లు జల్లి అమ్మవారికి నివేదన చేయాలి. ఓం ప్రోక్ష ప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. అవసరార్థం నానావిధ ఋతుపక్వఫల సహిత కదలీఫల సహిత నారికేళ సహిత నానావిధ భక్ష్యభోజ్య సహిత మహానైవేద్యం సమర్పయామి. అలాగా చేత్తోటి కుడి చేత్తోటి 3 సార్లు 5 సార్లుగా అమ్మవారికి నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం వదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనం సమర్పయామి. తమలపాకులో కానీ తర్వాత పళ్ళెంలో కానీ ఒక నీడి చుక్క వదిలిపెట్టి అమ్మవారికి నమస్కారం చేయాలి. తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం ఉంచి నమస్కారం చేయాలి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూరేణ సంయుక్తం తాంబూలం ప్రధూర్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలాది సర్వోపచారాం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం పెట్టిన తర్వాత హారతకర్పూరం వెలిగించి చూపించాలి. ఓం యస్సుచి ప్రయతో భూత్వా జుహియాదా జమన్మహం శ్రియ పంచదశ సంచ శ్రీకామ సతతం జపేతు ఆనందకర్దమచైవ చిక్లేతర్ష విశ్రుత హర్షయస్సే స్వయం పుత్ర స్వయం శ్రీదేవి దేవతా. సమ్రాజంచ విరాజంచ విశ్రేయాచనో గృహే లక్ష్మీ రాష్ట్రశ్రియాం కేతయా మాసకం సృజామసి సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. ఆనందకర్పూర శృంగార నీరాజనం దర్శయామి. నీరాజనాంతం పుష్పార్ఘ్యం సమర్పయామి. హారత పక్కకు పెట్టి ఒక నీటి చుక్క పళ్ళెంలో కానీ తమలపాకులో కానీ విడిచిపెట్టి హారతను కళ్ళగద్దుకోవాలి. తర్వాత 2 పువ్వులు చేతితో పట్టుకుని అందరూ కూడా పైకి లేచి నిలబడి అమ్మవారికి నమస్కారం చేయాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధివద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి త్రయర్లక్ష్మీ వరలక్ష్మీ చ సుప్రసన్నామ సర్వదా. వరాంకుశోపాస్మీతముద్రాం కరైర్హంతిం కమలాసనస్తాం బాలార్ఘకోటి ప్రతిభాత్నేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పాలు ఆ వరలక్ష్మీదేవి యొక్క కలశయందు వేసి నమస్కారం చేసుకోవాలి. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేయాలి. తర్వాత నమస్కరోమి నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు మళ్ళా చేతితో పట్టుకుని మీ కుడి చేతి పక్క నుంచిగా 3 సార్లుగా ప్రదక్షిణం చేసుకోవాలి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాప సంభవి త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవచ్చలి అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దని. శ్రీ వరలక్ష్మీపరాదేవ్యే నమో నమః. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. ప్రదక్షిణం చేసిన తర్వాత శిరస్సు వంచి ఒకసారి అమ్మవారికి నమస్కారం చేయాలి. ఉరసా శిరసా దృశ్యా మనసా విస్తా తదా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. సాష్టాంగపూర్వక నమస్కారం సమర్పయామి. తర్వాత అమ్మవారికి లెంపలు వేసుకుని నమస్కారం చేసి నేను చెప్పినట్టుగా చెప్పాలి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దని. మహాకాళి మహాలక్ష్మి
మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీ దేవ్యై నమః. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారికి లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోవాలి. తర్వాత మీ స్థానాల్లో కూర్చుని అక్షతలు కుడి చేత్తో అక్షతలు చేత్తో పట్టుకుని మళ్ళీ ఇంతకు ముందు విధంగా చేతిలో ఎడం చేత్తో నీళ్లు పోసుకుని అక్షతల నీళ్లు తమలపాకు మీద కానీ పళ్ళెంలో కానీ నీళ్లు వదిలిపెట్టాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ్యాచ భగవతి సర్వాత్మక సర్వం శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్నవరదో భవతు. తర్వాత ఆ వరలక్ష్మీదేవి పూజ యందు ఉంచుకున్నటువంటి ఆ యొక్క తోరాన్ని తీసుకుని ఒక తోరాన్ని అమ్మవారి యందు ఉంచి ఒక తోరాన్ని మీరు తీసుకుని చేతికి ఆ కుడి చేతికి ఆ తోరాన్ని ధరించాలి. ఓం తోరామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సౌభాగ్యం దేహిమే సదా దేహిమే రమా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. తోరాబంధరముహూర్తశుముహూర్తమస్తు. తత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణమానుకూల్యత ఫలసిద్ధిరస్తు. తోరాన్ని చేతికి ధరించిన తర్వాత అక్షతలు చేత్తో పట్టుకుని కథను వినాలి. వరలక్ష్మీదేవి వ్రత కథ ప్రారంభమవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతుపాస్మహే. పూర్వకాలంలో ఒకానొక సమయమునందు కైలాస పర్వతములో పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా కొలువుతీరు ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో అడుగుతోంట, స్త్రీలందరికీ కూడా సర్వసౌభాగ్యములు పుత్రపౌత్రాభివృద్ధి కలగడానికి ఏ వ్రతం చేస్తే బాగుంటుందో చెప్పవలసిన మహానుభావ అని చెప్పేసి ఆ పరమేశ్వరుని అడిగేటప్పటికల్లా అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తున్నట్ట, స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి స్త్రీలందరూ కూడా చక్కనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి వరలక్ష్మీ వ్రతము అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చినటువంటి శుక్రవారం నాడు ఆ వరలక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అనేకమైనటువంటి ఐశ్వర్యములు పొందుతారు, అనేక విధమైనటువంటి సౌభాగ్యములు పొందుతారు అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి వ్రత కథనే పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నట్ట. పూర్వం మగధ దేశం అనే దేశంలో కుడినంబ అనే ఒక పట్టణం ఉండేదిట. ఆ పట్టణం నందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ తన భర్తను దేవుడితో సమానంగా కొలుస్తూ అత్తమామలంటే గౌరవ ప్రపత్తులతో ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరితోనూ కూడా మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉండేదట. అటువంటి ఆ మహాపతివ్రత యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకరోజు ఆవిడ స్వప్నములో కనిపించి, అమ్మా నేను వరలక్ష్మీదేవిని, నీవు ఈ యొక్క శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చేటప్పుడు శుక్రవారం నాడు నన్ను పూజించినట్లయితే నీవు కోరినటువంటి వరములన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి ఆ యొక్క చారుమతీదేవి చెప్పిందిట. చెప్పేటప్పటికల్లా ఆ చారుమతీదేవి ఆ వరలక్ష్మీదేవిని చూసి అనేక విధమైనటువంటి స్తోత్రములు చేసి ప్రదక్షిణ నమస్కారములు చేసుకుని ఆ వరలక్ష్మీదేవి ఆ యొక్క ఆ కళలోనే అనేకమైనటువంటి వరములు ఇచ్చి అంతర్ధానమైందిట. ఆ తర్వాత తెల్లవారు లేచిన తర్వాత ఓహో నేను కలగన్నానని చెప్పేసి అనుకుని ఆవిడ ఆ స్వప్న వృత్తాంతం అంతా కూడా అత్తగారికి మామగారికి చెప్పేటప్పటికల్లా వాళ్ళు తప్పకుండా ఈ శ్రావణ మాసం వచ్చిన చూడనే ఈ వ్రతాన్ని చేయవలసిందమ్మా అని చెప్పేసి వాళ్ళు చెప్పారట. సరే ఈ చారుమతీదేవి చుట్టుపక్కల వాళ్ళందరితోనూ కూడా ఈ వ్రతం గురించి ఆవిడకి వచ్చినటువంటి కళ గురించి అందరికీ కూడా చెప్పింది. చెప్పేటప్పటికల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతం ఎప్పుడు చేద్దామని ఎదురు చూస్తున్నారు. ఈ లోపల శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చాడు శుక్రవారం వచ్చిందట. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని చెప్పేసి ఉదయాన్నే లేచి
కాలకృత్యాలు నెరవేర్చుకుని స్నానములు చేసి పూజ చేసి స్థలాన్ని గోమయం చేతలికి పంచవన్నెల చేత ముగ్గులు ఏర్పరచుకుని ఒక కలసను ఏర్పాటు చేసుకుని ఆ కలస మీద ఒక రవికలు గుడ్డ నుంచి చక్కగా కలసను అలంకారం చేసుకుని ఆ పూజా స్థలం దగ్గరికి పువ్వులు పూజ చేసినటువంటి అనేక విధమైన నైవేద్యములు అన్నీ కూడా తీసుకొచ్చి ఆ వరలక్ష్మీదేవి యొక్క పూజను ప్రారంభించేసి వరలక్ష్మీదేవికి అనేక విధమైన పుష్పముల చేత పూజ చేసి ఆ తర్వాత ఆవిడికి 9 రకములైనటువంటి పిండి వంటలు నివేదన చేసి భక్ష్య భోజ్య చౌఖ్యలక్ష్ములన్నీ కూడా నివేదన చేసి అనేక విధమైనటువంటి పళ్ళను కూడా నివేదన చేసి ఆ అమ్మవారి అందుకు భక్తి శ్రద్ధలతోటి అక్షతల చేతితో పట్టుకుని ఒక ప్రదక్షిణం చేశారట. ఇలా ఒక ప్రదక్షిణం చేసేటప్పటికల్లా కాళ్ళయందు గల్లు గలుమనే శబ్దం కలిగిందట. ఆ కాళ్ళను చూసుకునేటప్పటికల్లా కాళ్లకు గజ్జలు మరొక ఆభరణాలు కలిగి ఉన్నారట. సరే మళ్ళా రెండవ ప్రదక్షిణం చేశారట. చేసేటప్పటికల్లా ఆ స్త్రీలందరూ కూడా స్వర్ణ కంకణములు కలిగి ఉన్నారట. మూడో ప్రదక్షిణం చేసేటప్పటికల్లా స్త్రీలంతా శరీరం అంతా కూడా బంగారంతో నిండిపోయి ఉందిట. ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన కలిగిందని సంతోషించి ఆ యొక్క కల్పోక్త ప్రకారంగా తమకు పూజ చేసినటువంటి ఆ బ్రాహ్మణోత్తమునికి ఆశీర్వాదం తీసుకుని ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆ పూజ చేసే స్త్రీల ఇళ్ళు అన్నీ కూడా బంగారంతో నిండిపోయి ఉన్నాయట. ఆ తర్వాత వారి గురించి వచ్చినటువంటి ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కి ఆ చారుమతీదేవికి నమస్కారం చేసుకుని ఆ రథాలు గుర్రాలు ఏనుగులు ఎక్కి ఇంటికి పోతూ వాళ్ళు అనుకుంటున్నారట, చారుమతీదేవి అదృష్టవంతురాలు, ఆవిడ వల్లనే కదా మనకి ఇటువంటి భాగ్య సంపత్తులు కలిగాయి, ఆవిడ వల్లనే కదా మనకి ఇటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని మనం చేసి భాగ్యం మనకు దక్కింది అని చెప్పేసి అనుకుంటూ చారుమతీదేవిని పొగుడుతూ తమ ఇళ్ళకు వెళ్ళారట. అప్పటి నుంచి కూడా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు పూజ చేస్తూ అనేక విధమైనటువంటి సంపదలు పొంది అంచెమున లక్ష్మీపదాన్ని చేరుకున్నారట. కాబట్టి ఉత్తమమైనటువంటి ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించినట్లయితే సర్వ సౌభాగ్యములు పొందుతావని చెప్పేసి ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాట. ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ పరాదేవత సుప్రేత సుప్రసన్న వరదో భవతు వరలక్ష్మీదేవ్యా ప్రసాద సిద్ధిరస్సు వరలక్ష్మీదేవ్యా ప్రసాదేన యజమానస్య అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్సు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్సు యజమానస్య గృహే మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధిరస్సు. అక్షతలు కొన్ని తీసుకుని ఆ అక్షతలు మీరు చేతితో పట్టుకున్నటువంటి అక్షతలు కొన్ని అక్షతలు అమ్మవారి యొక్క కలస మీద వేసి మిగతా అక్షతలు తల మీద వేసుకుని అమ్మవారికి నమస్కారం చేయండి. తర్వాత ఉత్తర నీరాజనం అమ్మవారికి మళ్ళా తిరిగి కొంచెం హారతి ఇవ్వండి. సమ్రాజంచ విరాజంచ విశ్రేయాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రయాముకేతయా మాసగం సృజామసి సంత శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాన్ని భవంతు. హారతి పక్కకు పెట్టి ఒక నీడిచ కుదిలిపెట్టి హారతి కలగదుకోండి. తర్వాత అమ్మవారికి ఒకసారి నమస్కారం చేయండి. స్వస్తి ప్రజా ఓం దేవస్య గృహే మనుయో వసంతి దేవానాం కవయప్పాద్దివాసః దేవ ఇదం మే సమనస్యమానో దివి దేవా వసవో దీర్ఘమాయు అగ్నిర్వసుచిర్భవ ఆదిత్యాయ చ తేజో భవ విష్ణువ శ్రీమాన్ భవ బ్రహ్మైవరాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.